వీళ్ళకి మద్దతుగా ఎన్ని రోజులు నిలబడబోతున్నారు, ఏం కథ? ముందుగా రిటైర్ అయిన ఉద్యోగులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. నేను ఈరోజు బహుజన యూనియన్ తరఫున మీ అందరికీ హామీ ఇచ్చేది ఏంటంటే, ఇంకా మనం ఇప్పటిదాకా చాలా ఎదురు చూసినాం. గవర్నమెంట్ గద్దె దిగి వస్తుందా రాదా అని చెప్పేసి 17,000 మంది ఇప్పుడు ఇట్లా రోడ్లు పట్టుకొని వాళ్ళు రిటైర్ అయిపోయి, కొంతమంది బిడ్డల పెళ్ళిళ్ళు ఉండి, కొంతమంది బిడ్డల పెళ్ళిళ్ళు ఉండి, కొంతమంది ఇల్లు కట్టుకునేది ఉండి, కొంతమందికి ఇంకెన్నో అవసరాలు, ఆపరేషన్లని, బీపీలని, షుగర్లని, ఎంతోమంది ఇక్కడ ఉన్న వృద్ధులు మొత్తం ఏ రకంగా రోడ్ల మీదకి వచ్చారు అన్నది గవర్నమెంట్కి కళ్ళు కనిపిస్తలేవా అని చెప్పి నేను అడుగుతున్నాను. 370 మంది చనిపోయారు దీంట్లో రిటైర్ అయిన వాళ్ళు. అంటే వాళ్ళు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ డబ్బులు ఇంకా రాలేదంటే గవర్నమెంట్ వీళ్ళతోని ఆటలాడుతుందా? బహుజన సమాజం ఇది చూసుకుంటూ కూర్చుంటుంది అనుకున్నారా మీరు? ఇంకా ఇప్పటికీ నేను గవర్నమెంట్ పొన్నం ప్రభాకర్ గారు, మీరు మర్యాదపూర్వకంగా వీళ్ళ డబ్బులు చెల్లించలేదంటే ఈ జనం ఇప్పుడు వచ్చింది 1% మాత్రమే, ఓన్లీ 1% జనం మాత్రమే. ఇంకా మిగతా జనాన్ని దింపి బహుజన యూనియన్ తరఫున మేము రోడ్లెక్కేదాకా మీ పరిస్థితి తెచ్చుకోకండి. ఒకవేళ మేము రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందంటే మీరు గద్దె దిగే టైం వస్తుందని గుర్తుపెట్టుకోండి. నిన్నగాక మొన్న జరిగిన జంజీ ఉద్యమం చూసుకోండి, ఆ ఉద్యమం టైప్లోనే మళ్ళీ ఈ ఉద్యమం పోతుంది. ఇంకొకసారి మీరు ఆలోచించి వీళ్ళ పక్షాన న్యాయం చేసి వీళ్ళకు రావాల్సిన డబ్బులు బకాయిలు 855 కోట్లు ఏదైతే ఉందో అది చెల్లించలేదంటే మాత్రం ఇంకా జరగబోయే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ మీరు అది తట్టుకునే పరిస్థితి ఉంటే ఇంకా మీరు దిగిరండి. ఆ తర్వాత 17,000 మందిని తీసుకొని మేము అసెంబ్లీ ముట్టడి, సచివాలయం ముట్టడి ఇవన్నీ చేస్తామని చెప్పేసి మీకు ఖచ్చితంగా సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. మీరెవరు అధైర్యపడకండి, మీ పక్షాన మేమున్నాం.